గతంలో చూసినట్లయితే రోడ్లు ఇసుక దొరికేలేని పరిస్థితి. ఇప్పుడు ఎట్లా ఉంది సార్? ఇసుక ఫ్రీగా దొరుకుతుంది. రోడ్లు ఎక్కడ చూస్తే అక్కడ బాగానే ఉంది. ఏమనిపిస్తుంది? డెవలప్మెంట్ బాగుంది సార్. సంక్షేమ పథకాలు అంటే అలా క్రమేపీ చేస్తారు. కూటమి ప్రభుత్వం బాగా చేస్తారు, ఆచితూచి వెళ్తారు. చంద్రబాబు నాయుడు గారు కూడా అతను బాగా ఇచ్చేస్తాం. గతంలో ఎట్లా ఉండేది సార్ రోడ్లు? గతంలో అసలుకి వర్క్ అనేదే లేదండి. ఎక్కడ రోడ్లు కానీ బాగు చేయడం కానీ రిపేర్స్ కూడా లేవు సార్. తర్వాత పంచాయతీలు కూడా నిర్వీర్యం చేశాడండి. ఈరోజు ప్రతి విలేజ్లో సిమెంట్ రోడ్లు 20 లక్షలు 30 లక్షలు స్టార్టింగ్ అసలు ఇంత వేరంగా ఇస్తారు అనుకోలేదు గవర్నమెంట్. గత 5 సంవత్సరాలు లోటు బడ్జెట్లో ఉంది కాబట్టి ఇప్పుడు వెంటనే ఇలాగా ఇస్తారని మేము ఊహించలేదండి. టోటల్ అయితే బాగుంది కదా సార్ పరిపాలన? టోటల్గా అంతే బాగుంది సార్. సార్ ఇప్పుడు ఇసుక చూసినట్లయితే అప్పుడులోని దొరకలేని పరిస్థితి, ఇప్పుడేమో ఇసుక ఫ్రీగా ఇస్తున్నారు. భవన నిర్మాణ కార్మికులు ఉద్యోగాలకు వెళ్తున్నారు. ఏమనిపిస్తుంది సార్ ఇవన్నీ చూస్తుంటే? ఇసుక ఇసుక బాగానే ఉంది సార్. గతంలో ఎట్లా ఉండేది? గతంలో అసలుకి ఇది ఎక్కువగా ఈ మధ్యవర్తులే ఎక్కువైపోయి డబ్బులు తినడం చేయడం చేసేవారు సార్. ఇప్పుడు ఎట్లా ఉంది? ఇప్పుడు ఈజీగా ఉంది సార్. ఇసుక కొరత అనేది కనిపించలేదు. ఆ విషయంలో ఇన్ని వర్కులు వచ్చినా కూడా ఫ్రీగా ఇసుక గురించి ప్రాబ్లం లేదు సార్. ఇప్పుడు మద్యం విషయంలోకి వస్తే గతంలో మద్యం తాగి చాలా మంది అనారోగ్యం పాలయ్యారు, చనిపోయారు. ఇప్పుడు మద్యం నాణ్యమైన మద్యం దొరుకుతుంది, తక్కువ ధరలో దొరుకుతుంది. ఎలా అనిపిస్తుంది సార్? మద్యం బాగానే ఉంది సార్. ఇప్పుడు గతంలో మందు అదే కంటిన్యూ ఒక 5-6 రోజులు తాగాడు అనుకోండి, ఆడికి గ్యాస్ట్రిక్ విరేచనలో ఏవో ఒకటి వచ్చేది సార్. ఇదే అలా లేదు సార్. ఈ మందు బాగానే ఉంది సార్. చంద్రబాబు మీద నమ్మకం ఉంది కదా సార్, డెవలప్ చేస్తారని నమ్మకం ఉంది సార్. అదేంటంటే ఈ 5 సంవత్సరాలు కాక మరొక 5 సంవత్సరాలు కూడా చేస్తే మన ఆంధ్ర బ్రహ్మాండంగా బాగుపడుతుంది సార్. నాకైతే బాగానే ఉంది అనిపిస్తుంది. వచ్చిన కొత్తలో ఏంటంటే 3,000 ఉన్న పెన్షన్ 4,000 చేశారు. అలాగే ఏంటంటే ఇప్పుడు మిగతా కార్యక్రమాలు కూడా అన్ని శ్రీకారం చుడుతున్నారు. నెక్స్ట్ మే నెలలో అమ్మఒడి ఇది కార్యక్రమం కూడా చేస్తామని చెప్తున్నారు. కాబట్టి అంటే ప్రస్తుతానికి అయితే బాగానే ఉంది అనిపిస్తుంది. ఇలాగ నడిస్తే ప్రభుత్వం నెక్స్ట్ కూడా విన్ అయ్యే అవకాశం కూడా ఉంది. సార్ ఇప్పుడు గతంలో చూసినట్లయితే రోడ్లు గతుకులు అవన్నీ ఇప్పుడు రోడ్లు ఎట్లా ఉంది? ఇప్పుడు 5 ఏళ్ళు కూడా అయితే నేను చాలా ఇబ్బంది పడ్డా రోడ్ల కోసం. అయితే నేను యాక్సిడెంట్ కూడా జరిగింది నాకు, రోడ్ల మీద పడిపోవడం జరిగింది. ఆ తర్వాత ఇప్పుడు ఏంటంటే వచ్చిన వెంటనే ఏంటంటే రోడ్ల కోసం అంటే ముఖ్యమైనది ఏంటంటే అవసరమైంది రోడ్లు. రవాణా లేకపోతే ఏదైనా ఇబ్బందే కదా. మనం అదేంటే దాని మీద ఫోకస్ పెట్టి అది చేయడం అనేది ఏంటంటే బాగానే ఉంది. దానివల్ల ఇబ్బంది జనాలకి. చూసినట్లయితే ఇసుక అప్పట్లో దొరికేది కాదు, భవన నిర్మాణ కార్మికులు కూడా రోడ్లు పడేవారు. ఇప్పుడు ఇసుక ఫ్రీగా దొరుకుతుంది, వాళ్ళ పనులు వాళ్ళు చేసుకుంటారు. గతంలో ఎట్లా ఉండదు, ఇప్పుడు ఎట్లా ఉంది? కానీ ప్రభుత్వంలో అయితే ఇసుకకి చాలా ఇబ్బంది పడ్డామండి. అయితే ఏంటంటే మేము ఒక లారీ లోడు 50,000 60,000 పెట్టుకున్న రోజులు ఉన్నాయి. మొన్న ఏంటంటే అసెంబ్లీలో ఏంటంటే ఎవరు బొత్స సత్యనారాయణ అంటాడు 12,000కి విశాఖపట్నంలోనేమో లారీ లోడు దొరికింది, ఇప్పుడు దొరకట్లేదు అంటున్నాడు. ఆయన 5 ఏళ్ల పాలనలోని విశాఖపట్నంలో ఒకసారి ఛాలెంజ్ చేసి చెప్తాను, ఎక్కడైనా 12,000కి అమ్మిన జాడ ఉంటే చూపించమని చెప్పండి. ఈ రోజు ఏంటంటే ఫ్రీ ఇసుక. అయితే ఏంటంటే మినిమం ఛార్జ్ తీసుకొని అది కామన్, అది లేకుండా మొత్తం ప్రభుత్వం ఇవ్వాలంటే ఇవ్వలేదు. అది తప్పకుండా మంచి కార్యక్రమం, ఇసుక కార్యక్రమం. కూలీలకి అందరికీ కూడా సౌకర్యంగా ఉంది, పనులు అయితే దొరుకుతున్నాయి. చంద్రబాబు మీద అయితే నమ్మకం ఉందా సార్ మీకు? డెవలప్ చేస్తారా? అదేంటే అసలు ఒక నాయకుడు అండి. మనకేంటంటే ఇప్పుడు ఈ రోజని కాదు, ఏ రోజని నేను చెప్తాను, నీ పార్టీ పరంగా కాదు, నీ పార్టీ పరంగా అయితే వేరే పార్టీ. చంద్రబాబు అంటే నాకు ఒక విజన్, అంటే ఏదైనా ఒక కార్యక్రమం చెయ్యాలి అని పట్టుకునే ఒక నాయకుడు అనమాట. అది ఆ టైప్లో చంద్రబాబు నాయుడు అంటే తెచ్చుకోవాల్సిన నాయకుడు. అది ఇప్పుడు మద్యం చూసినట్లయితే గతంలోని మద్యం తాగి చాలా మంది చనిపోయేవారు. ఇప్పుడు మద్యం తక్కువ రేటుకి నాణ్యమైన మద్యం దొరుకుతుంది. దీని మీద మీ అభిప్రాయం ఏంటి? గత ప్రభుత్వంలో అంటే మద్యం కొన్నా చచ్చిపోయారు, తాగినా చచ్చిపోయారు. ఎందుకంటే అదేదో చీప్ వాటర్ 200 రూపాయలకి అమ్మేవారు, 250 రూపాయలకి అమ్మేవారు. అది అమ్మితే ఒక గంటలోనే అది చనిపోయింది. మళ్ళీ ఇంకొక క్వార్టర్ కావాలి. ఇలాగేంటే కొనుక్కోవడానికి ఏదో దొంగతనం గింతలు కూడా చేయవలసి వచ్చింది. అవసరమైతే ఇంట్లోనే పచ్చులు పెట్టి అది కూడా. అయితే ఈరోజు ప్రభుత్వం మద్యం అనేది అంటే కరెక్ట్గానే రేట్లు, అది ఇప్పుడు అమ్మవలసింది రేటు ఆడు తాగుతాడో పోతాడు ఆడిష్టం. మనం అమ్మవలసిన రేట్లు అమ్మాలి. నేను పెంచేస్తాడు మానేస్తాడు, నేను తగ్గిస్తాడు తాగేస్తాడు, అది కరెక్ట్ కాదు. అది అలాగనుకుంటే చాలా 100%. కూటమి పరిపాలన అయితే మాకు బాగా నచ్చిందండి. ఇది వరకటి కంటే ఇప్పుడు చాలా మార్పులు వస్తున్నాయి, మాకు చాలా సంతోషంగా ఉంది.
ఇంతవరకు అంటే మమ్మల్ని బద్దకస్తుం చేసేసారండి. అనవసరమైన సామాజిక న్యాయం అని చెప్పేసి ఏవో ముష్టిగా డబ్బులు పడేయడం, దాన్ని వేరే విధంగా తిరిగి లాక్కోవడం, ఇదంతా ఒక రకమైనటువంటి రౌడీజం జరిగింది తప్పితే మాకు నిజమైన పరిపాలన అందలేదు. నిజమైన పరిపాలన అంటే పారిశ్రామిక వికేంద్రీకరణ అవ్వాలి. రాజధాని పరిపాలన జరగలేదు. 3 రాజధానులు అని చెప్పేసి ఎక్కడ దిక్కు లేకుండా చేశారు. అనవసరమైన వేస్ట్ కట్టడాలు కట్టారు. అవన్నీ ఎందుకు వచ్చింది? ప్రజల సొమ్మును వృధా చేశారు. అదంతా కూడా అది జరగకుండా ఈసారి ఈ ప్రభుత్వం చూస్తుందని మా నమ్మకం అండి. చూసినట్లయితే గత ప్రభుత్వంలో ఇసుక దొరకలేని పరిస్థితి, భవన నిర్మాణం కల్లా రోడ్ల మీద ఉండదు. ఇప్పుడు ఇసుక ఫ్రీ, భవన నిర్మాణం పనులు చేసుకుంటున్నారు. ఏ విధంగా ఉండేది సార్ అప్పటికి ఇప్పటికి? అప్పటికిప్పటికి అది ఇదివరకు జరిగేది ఏంటంటే ఇసుకలు అవన్నీ కూడా బయట రాష్ట్రాలకి వెళ్ళినట్టుగా మాకు సమాచారం అందింది. అది నేను నా కళ్ళతో చూడలేదు. బట్ మీడియా ఇప్పుడు అబద్ధాలు చెప్పదు. ఇది వరకు విన్నాను. బట్ ఇప్పుడు అలా జరుగుతున్నట్టుగా నాకు తెలియలేదు. మీడియా ఇప్పుడు కళ్ళు మూసుకోలేదు కదండి. అంటే ఇప్పుడు మనకు అందుబాటులో మన ఇసుకని మనం వాడుకుంటున్నాం అన్నట్టు నమ్మకం నాకు కలిగింది. మద్యం రోడ్లు గతంలో ఎట్లా ఉండేది సార్, ఇప్పుడు ఎట్లా? ఇప్పుడు పర్వాలేదండి, బాగానే ఉన్నాయి ప్రస్తుతానికి. ఏమనిపిస్తుంది సార్ గతంలో ఈ ప్రభుత్వం ఇప్పుడు వచ్చిన ఆ కూటమి ప్రభుత్వం డెవలప్మెంట్ అనేది అవుతుందిలేండి. అది చంద్రబాబు మీద నమ్మకం ఉందా? చేస్తారని నమ్మకం. ఇప్పుడు ఇసుక కూడా గతంలో ఎట్లా ఉండేది? మాకంటే ఇక్కడ కాదు కదా, మా లోకల్ కదా ఉంటాం. మాకు ఇసుక సమస్య అనేది అంటే మేము వర్క్ చేయించట్లేదు ప్రస్తుతానికి. అయితే వాళ్ళు ఖాళీ లేరులేండి, వాళ్ళు వర్క్ చేసుకున్న వాళ్ళు మటుకు వాళ్ళ పనిలోకి వెళ్తున్నారు. గతంలో ఎట్లా ఉండేది సార్? గతంలో కూడా డిమాండ్ ఉండేదండి. మనిషి 1000 రూపాయలు, వాళ్ళు మనిషి 1000 రూపాయలు తీసుకుంటారు. ఇప్పుడు మేస్త్రీలను వర్కులు లేవు. రోడ్ల మీద చాలా మంది చూస్తే అక్కడ జైలు రోడ్డు దగ్గర చాలా మంది అక్కడ వర్కులు లేక అలా క్యారేజీలు అవి పట్టుకుని ఉండిపోయేవారు. దాని ఇప్పుడు బాగానే ఉందండి. ఇప్పుడు ఎట్లా ఉంది? ఇప్పుడు బాగానే ఉన్నాయి సార్. ట్రాఫిక్ కానీ సిగ్నల్స్ కానీ మొత్తం అంతా బాగానే ఉన్నాయి. కానీ బాగా ఎక్కువగా ఈ ట్రాఫిక్ పోలీసు వాళ్ళు అది మాకు కొంచెం ఇబ్బంది పెట్టడం జరుగుతుందండి. లేకపోతే ప్రతిదీ బాగానే ఉంది సార్. గతంలో ఎట్లా ఉండేది రోడ్లు? గతంలో కొంచెం గుంతలుగా ఇవి ఉండేది. వర్షం పడినప్పుడు కొంచెం బాగా ఇబ్బంది పడేవాళ్ళం. కానీ ప్రెజెంట్ అయితే బాగానే ఉంది సార్. అన్నిటికీ బాగానే ఉంది. ఇప్పుడు పరిశ్రమలు కూడా గతంలో వెనక్కి వెళ్ళిపోయాయి. ఇప్పుడు అన్ని లోకేష్ గారు ప్రతి పరిశ్రమ ఇంకా ప్రెజెంట్ ఏమీ రావట్లేదు. కానీ ఇంకా వస్తాయని మేము కొంచెం దాంతో ఇంట్రెస్ట్తోనే చూస్తున్నాం సార్. అలాగనే ఎన్నుకోవడం కూడా జరిగింది. అలాగనే మేము కూడా అదే విషయంలో అబ్జర్వ్ చేసి చూస్తున్నాం సార్. ప్రభుత్వం అయితే ఒకటి డెవలప్ చేసుకుంటూ వస్తుంది. ఇంకా మేము అభివృద్ధి జరుగుతుందని మన ఆంధ్రప్రదేశ్ నుంచి మేము కూడా అందరమే ఎదురు చూస్తున్నాం సార్. అది ఇప్పుడు ఇసుక పరిస్థితి చూస్తే గతంలో ఇసుక దొరకలేని పరిస్థితి. అవును. ఈ భవన నిర్మాణాలకు రోడ్లు అవును ఉండేవి. అవును సార్. ఇప్పుడు ఇసుక ఫ్రీగా దొరుకుతుంది, వాళ్ళు పనులకి వెళ్తున్నారు. ఏమనిపిస్తుంది? గతంలో ఎట్లా ఉండేది? ప్రజెంట్ ఏంటంటే ఇంతకు ముందు తినడానికి కొంచెం బాగా నిరుపేద పరిస్థితిలో ఉన్న వాళ్ళు కొంచెం ఇబ్బంది పడేవారు సార్. ఇప్పుడు కొంచెం పర్వాలేదు అనిపిస్తుంది సార్. ఎట్లా ఉంది సార్? ఇసుక కూడా పర్లేదు సార్, బాగానే దొరుకుతుంది సార్. ఈ రోజున మేము ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఈ రోజుకి ఎక్కడ మేము ఈ రోజు ఇబ్బంది పడ్డాము, మాకు పని లేదు, కూలి లేదు అనే పరిస్థితిలో పబ్లిక్ ఎవరు లేరండి. ఎవరి పనులు నీట్గా చేసుకున్నారు. బాగానే ఉంది, శాంతి భద్రతగా బాగానే ఉంది. పరిపాలన అనేది బాగుంది. ఏ విధంగా? రోడ్లు బాగా వేస్తున్నారు, అది చాలా మంచి పని. గతంలో ఎట్లా ఉండేది, ఇప్పుడు ఎట్లా? పథకాలు ఆపేసినా పర్లేదు, రోడ్లు అవి బాగా చేయాలి. అదొకటే మేము కోరుకుంటాం. సార్ ఇప్పుడు చూసినట్లయితే ఇసుక దొరకలేని పరిస్థితి గతంలో. ఇప్పుడు ఇసుక ఫ్రీగా వస్తుంది, భవన నిర్మాణం కూడా ఉద్యోగాలకు వెళ్తున్నారు. ఎట్లా అనిపిస్తుంది? బాగుంది అన్న, అందరికీ పనులు ఉంటున్నాయి, పిల్లలకు ఉద్యోగాలు వచ్చే అవకాశాలు ఉన్నాయి. చాలా బాగుంది. ఎట్లా ఉండేది? గతంలో చాలా అరాచకంగా ఉంది, ఇప్పుడు అందరు ఫ్రీగా ఉన్నారు, ప్రజలు స్వేచ్ఛగా తిరుగుతున్నారు. సార్ ఇప్పుడు పరిశ్రమలన్నీ వెనక్కి వెళ్ళిపోయాయి గతంలో. ఇప్పుడు అన్నీ వస్తున్నాయి, మేము వింటున్నాము, చూస్తున్నాము, బాగుంది. సార్ లోకేష్ గారు ఐటీ మినిస్టర్ ఉన్నారు. ఎట్లా ఉంది సార్ పనితీరు? బాగుంది, పనితీరు బాగుంది. ఇప్పుడు మద్యం చూసినట్లయితే గతంలో మద్యం తాగి చాలా మంది అనారోగ్యం పాలయ్యారు. ఇప్పుడు మద్యం తక్కువ రేటుకి నాణ్యమైన దొరుకుతుంది. ఎట్లా ఉంది సార్? ఇంతకుముందు చాలా బాధలు పడ్డారు, ఆ మందు తాగలేక. అలవాటు మనం ఏం చేయలేము, చాలా అనారోగ్యం పడ్డారు. ఇప్పుడు చాలా మంచి మందు ఇస్తున్నారు. చంద్రబాబు మీద డెవలప్ 100కి 200% నమ్మకం ఉంది.